నమస్తే, వెల్కమ్ టు నేషనల్ సిస్టమ్. నేను మీ అమోఘ్ దేశపతి. అది అణుబాంబు కాదు, కానీ దానికి మించిన విధ్వంసం సృష్టించగలదు. ఒక్కసారి ప్రయోగిస్తే 300 నుంచి 600 మీటర్ల ప్రాంతం భస్మీ పటలం కాక తప్పదు. ఈ పరిధిలో ఉన్న ఏ జీవరాశి అయినా బూడిద కావాల్సిందే. ఒక్క బాంబుతో మరో హిరోషిమా, నాగసాకి వంటి మరో ఘటన చరిత్ర పుటల్లోకి ఎక్కాల్సిందే. రష్యా వద్దనున్న ఆ బాంబును చూసి ఉక్రెయిన్ మాత్రమే కాదు, నాటో సహా ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. అది బాంబులలో రారాజు, ముద్దుగా ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు. అణ్వాయుధం తర్వాత అంత శక్తివంతమైన బాంబు ఏదైనా ఉందంటే అది ఈ బాంబే. ఉక్రెయిన్పై ఈ బాంబును ప్రయోగించేందుకు రష్యా తహతహలాడుతోందని అమెరికా, బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఆ బాంబును కానీ ఉక్రెయిన్పై రష్యా ప్రయోగిస్తే దాని పర్యవసానాలు మామూలుగా ఉండవన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ను ప్రయోగించే మిజైల్ లాంచర్ వ్యవస్థలను ఉక్రెయిన్కు రష్యా తరలించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. అసలేంటి ఈ బాంబు, ఎందుకంత భయం? రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అసలు పేరు TOS. దాంట్లోనే రష్యా 3 వర్షన్లను తయారు చేసుకుంది. TOS-1 బురాటినో, TOS-1A సోల్ సెపక్, TOS-2 వర్షన్లు ఉన్నాయి. ఈ బాంబులు థర్మోబారిక్ వర్గానికి చెందినవి. ఇప్పుడున్న సంప్రదాయ బాంబులతో పోలిస్తే ఈ థర్మోబారిక్ బాంబులు చాలా భిన్నమైనవి. సంప్రదాయ బాంబుల్లో 25% పేలుడు పదార్థం, అది మండి పేలేందుకు వీలుగా 75% ఆక్సిడైజర్లను వాడుతుంటారు. కానీ ఈ థర్మోబారిక్ బాంబుల్లో మొత్తంగా పేలుడు పదార్థాలని వినియోగిస్తారు. ఈ బాంబు 44 టన్నుల TACతో సమానమైన విస్ఫోటక శక్తిని కలిగి ఉంటుంది. బాంబును ప్రయోగించాక టార్గెట్ను చేరే క్రమంలో మన చుట్టూ ఉండే గాలిలోని ఆక్సిజన్ను వాడుకొని టార్గెట్కు అతి చేరువలో గాల్లోనే అది పేలుతుంది. తద్వారా ఊహకందని ఉష్ణోగ్రతలను విడుదల చేస్తోంది. టార్గెట్లో ఉన్న వారి ఎముకలు కూడా దొరకనంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. పేలిన చోట 300 మీటర్ల నుంచి 600 మీటర్ల దాకా దాని ప్రభావం ఏర్పడుతుంది. ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేస్తుంది. ఏమీ లేని ఖాళీ ప్రదేశాన్ని ఏర్పరుస్తుంది. అందుకే వీటిని వ్యాక్యూమ్ బాంబ్స్ అని, ఏరోసాల్ బాంబ్స్ అని, ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజన్ బాంబ్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ బాంబు సృష్టించే విధ్వంసం చిన్నపాటి అణ్వస్త్ర స్థాయిలో ఉంటుంది. థర్మోబారిక్ బాంబును యుద్ధ విమానం నుంచి జారవిడుస్తారు. పేలినప్పుడు ఏర్పడే తీవ్రత ఒకెత్తైతే, పేలాక దాని ప్రభావం మరో ఎత్తు. బాంబు పేలాక ఏర్పడే వేవ్స్ వల్ల దాని చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలోని జనాలపై పెను విధ్వంసం సృష్టిస్తుంది. ఆ వేవ్స్ వల్ల కర్ణబేరి ఊపిరితిత్తులు పగిలిపోతాయని, మెదడు కణజాలం దెబ్బతింటుందని, చూపు పోతుందని, లోపలి అవయవాలు ఛిద్రమయ్యి చిత్రవద చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ బాంబులను అత్యంత ప్రమాదకరమైనవని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆక్షేపించాయి. వాటి వినియోగాన్ని నిషేధించాలని కోరాయి. ఇప్పుడు ఆ వెపన్నే రష్యా తరలించడం ఆందోళనను రేకెత్తిస్తోంది. వాస్తవానికి ఒక రష్యానే కాదు, శక్తివంతమైన సైన్యాలున్న దేశాలు వాటిని తయారు చేసుకుంటున్నాయి. మొదటగా ఈ థర్మోబారిక్ బాంబులను 2వ ప్రపంచ యుద్ధం సందర్భంగానే వెలుగులోకి తీసుకొచ్చారు. అమెరికా, జర్మనీ, రష్యా వంటి దేశాలు వాటిని సిద్ధం చేసుకున్నాయి. అమెరికా దగ్గర ఈ థర్మోబారిక్ బాంబులు చాలా రకాల వర్షన్లు ఉన్నాయి. కానీ వాటికి మించి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ను ఆ దేశం తయారు చేసుకుంది. దీన్ని 2003లో మొదటిసారిగా పరీక్షించింది. 2017లో దీన్ని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ప్రయోగించింది. దానివల్ల ఎంతమంది హతమయ్యారు అన్నది అమెరికా ప్రకటించలేదు. GBU-43/Bగా పిలిచే ఆ బాంబును మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్ అని పిలుస్తుంటారు. దాని బరువు 9,797 కిలోలు. ఇది 11 టన్నుల TNT బాంబులను పిలిస్తే వచ్చేంత తీవ్రతను వెలువరుస్తుంది. 150 నుంచి 300 మీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుంది. బాంబు తయారీ ఖర్చు $1.28 కోట్ల. అమెరికా తయారు చేసిన ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్కు రష్యా తయారు చేసిన ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ రెండింతల శక్తివంతమైంది. TOS బరువు 7,057 కిలోలుండే దీని తీవ్రత 44 టన్నుల TNTని పేలిస్తే ఏర్పడేంత తీవ్రతకు సమానం. దీని వర్షన్లను బట్టి ప్రభావ తీవ్రత 300 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు ఉంటుంది. MOABకి ప్రతిగా చైనా కూడా షియాన్ H-6K పేరుతో ఒక బాంబును అభివృద్ధి చేసింది. 2019లో దీన్ని పరీక్షించింది. ఈ బాంబు ఒక సైనిక స్థావరాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. మన దగ్గర కూడా ఒక థర్మోబారిక్ బాంబు ఉంది. అయితే అమెరికా, రష్యా దగ్గర ఉన్న వాటంత శక్తివంతమైనది మాత్రం కాదు. MBT అర్జున్ కంబాట్ ట్యాంకుల్లో వాడేందుకు వీలుగా పెనిట్రేషన్ బ్లాస్ట్ థర్మోబారిక్ బాంబులను DRDOకు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూపొందించింది. బంకర్లు, సిటీ యుద్ధ పరిస్థితులు, శత్రువులు దాక్కున్న బిల్డింగ్లను టార్గెట్ చేసుకొని పేల్చేసేలా వీటిని రూపొందించారు.